హాయ్ అండి. హాయ్ వీరేంద్ర గారు చెప్పండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గ్రూప్ చాలా బాగా ఉపయోగపడిందండి. నేను ఇవాళ టుడే టాటా నెక్సాన్ ప్రైజ్ ప్యూర్ ప్లస్ ఎస్ ఉంది కదా! ఓకే. సో, అది నాకు గ్రూప్‌లో కొటేషన్ దొరికింది. ఓకే. సో, అది అరౌండ్ 11,30,000కి ఎంతో దొరికింది. ఓకే. సో, నేను ఫస్ట్ భీమవరంలో ఎంక్వైరీ చేశాననమాట. ఓకే. జస్ట్ అడగగానే స్టార్టింగ్ ప్రైస్ 12,00,000 చెప్పాడు. ఓకే. 12,00,000 చెప్తే నా దగ్గర ఆల్రెడీ కొటేషన్ ఉంది. అరౌండ్ 1128కి మీరు అంత ప్రైస్ చెప్తున్నారు అని చెప్పన్నారు. ఓకే. జస్ట్ కొటేషన్ షేర్ చేయమన్నారు. ఆ! అంటే అంత తక్కువకి ఇవ్వలేరు, అంత తక్కువకి ఇవ్వలేరు అని చెప్పి ఆ! అన్నారు. అంటే మేము నమ్మము అని చెప్తారు. హ్మ్. నాకు హ్మ్. నిజంగా మీరు చెప్తుంది నిజం కాదన్నట్టు మాట్లాడతారు. ఆ! అప్పుడు కొటేషన్ షేర్ చేశానండి. షేర్ చేస్తే అది చూసారు. ఓకే. చూసి ఇంత తక్కువ ప్రైస్‌కైతే మేము ఇవ్వలేము. అరౌండ్ మనకిక్కడ ఇచ్చిందైతే 11,46,000 ఎంతో అరౌండ్ ఇచ్చారు. ఓకే. బట్ మీరొకసారి షోరూమ్‌కి రండి. టెస్ట్ డ్రైవ్ చేయండి. ఫైనల్‌గా మాట్లాడి ఆ దగ్గరలో సెట్ చేద్దాం అని చెప్పి అంటున్నారు. ఓకే. నా ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి లైక్ నేను అరౌండ్ 11,00,000 బడ్జెట్‌లో చూస్తున్నాను. ఓకే. నా దృష్టిలో అయితే 2 కార్స్ ఉన్నాయి. ఒకటి కియా సోనెట్ హెచ్‌టీకే ప్లస్ ఐఎంటీ ఆహ్, అండ్ రెండోదొచ్చేసి టాటా నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఏఎంటీ. అంటే నేను ఆటోమేటిక్ చూస్తున్నాను. ఓకే. లైక్ అంతకు ముందర హోండా సిటీ వాడాను నేను. హ్మ్. కాపోతే హోండా సిటీ ఏంటంటే అది గ్రౌండ్ క్లియరెన్స్ 2 వరస్ట్ ఉంది. ఓకే. సో, ఇక్కడ మొత్తం ఏ రోడ్డుకెళ్ళినా సరే కింద తగిలేస్తుంది. సో, అది చాలా టార్చర్ కింద ఉంటుంది. లైక్ హ్మ్. అందుకని చెప్పి కొంచెం హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విత్ ప్రాపర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ చూస్తున్నాను. ఐఎంటీకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయంటారా? ఏఎంటీ బానే ఉంటుందంటారా? అంటే కంపేర్డ్ టు ప్రీవియస్ ఏఎంటీ ఇన్ నెక్సాన్ రిఫైన్ చేశారు హ్మ్. అని చెప్పి విన్నాను. సో, ఈ రెండిట్లో ఏది బావుంటుందంటారు? విత్ గుడ్ విత్ గుడ్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ విత్ గుడ్ గేర్ బాక్స్ ఏమన్నా 11,00,000 ఆన్ రోడ్ ప్రైస్‌లో ఏమన్నా మీరు మీరు సజెస్ట్ చేయగలరా? ఏఎంటీ ఒకటి నెక్సాన్ ఇంకోటి మీరు సోనెట్ గురించి అన్నారా? హుండాయ్ అంటున్నారా? సోనెట్ అండి. సోనెట్. ఐఎంటీ ఐఎంటీ అవును. హెచ్‌టీకే ప్లస్. సోనెట్‌లోనే ఐఎంటీ ఉంది ఇప్పుడు మనకి. హ్మ్. అది గేర్ బాక్స్ రిలయబులేనంటారా? సోనట్ ఐఎంటీలో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయండి. హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయనేది ఉంది. అండ్ ఈవెన్ హుండై వాడు కూడా ఐఎంటీ లాంచ్ చేశాడు స్టార్టింగ్ వెన్యూతో పాటు. ఓకే. బట్ లేటర్ డిస్కంటిన్యూ చేశాడు హుండైలో. బట్ సోనట్లో మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు ప్రస్తుతానికి. సో అదొక కన్సర్న్ ఉంది. అంటే 100% అష్యూర్డ్గా మీరు తీసుకోవడానికి లేదు ప్రస్తుతానికి ఐఎంటీ అయితే. ఓకే. ఓకే. ఇప్పుడు ఇదెళ్ళొచ్చండి. టాటా నెక్సాన్ ఏఎంటీకి వెళ్ళొచ్చంటారా? టాటా నెక్సాన్ ఏఎంటీ స్టిల్ అది కూడా కొంచెం కొంచెం జర్క్ కొంచెం ఉంది. కొంచెం ల్యాగ్ అయితే ఉంది. మీరు ఏఎంటీ చూస్తున్నట్లయితే మీ బడ్జెట్కి 3XO కెన్ బి ఏ బెటర్ చాయిస్. అంటే టాప్ కన్వర్టర్ వస్తున్నట్టుంది కదండీ! 1150 అరౌండ్ అనుకుంటా. అవును, టార్క్ అనమాట, అది బాగుంది, బెటర్ ఉంది. కానీ అస్సలు మైలేజ్ రావట్లేదు అంటున్నారు. మైలేజ్ మీకు రెండు, నెక్సాన్ అండ్ మహేంద్ర రెండు కూడా మైలేజ్ విషయంలో కొంచెం తక్కువే అండి మీకు. అంటే నేను అది కూడా చూసానండి. లైక్ బ్యాక్ సీట్‌లో కూర్చున్నప్పుడు మరీ ఏదో కొంచెం నేను 5'10" అరౌండ్ ఉంటాను. ఏదో డౌన్. కొంచెం కాళ్ళు పైకెత్తిపెట్టి కూర్చున్నట్టు అవును, కంఫర్ట్ అది లేదు. కొంచెం లో ఉంటుంది, ఆ ప్రాబ్లం అవునండి. ఉంది. సో, అది అది అదేనండి, ఇక్కడ ఏంటంటే వెన్యూ చూసారా మీరు? వెన్యూ టెస్ట్ డ్రైవ్ కానీ కూర్చోవడం కానీ కార్ ఆ! చూసారా? వెన్యూ ఓల్డ్ వెర్షన్ చూసానండి. సో, ఓల్డ్ వెర్షన్ చూసాను వెన్యూ. అదైతే ఎస్ ప్లస్ ఉంది గదా! ఎస్ ప్లస్ అయితే అరౌండ్ 9.9 లాక్స్‌కి ఇస్తానన్నాడు. ఎస్ వేరియంట్ అయితే 9.6 అన్నాడు. ఏమన్నా నెగోషియేట్ చేస్తే 9.6 అన్నది అరౌండ్ 9.3, 9.2 కూడా ఇవ్వచ్చు పాత వెన్యూ. సో, ఓకే. అది చూసాను. కాపోతే ఏంటంటే అది మాన్యువలే కదా! నేను కొంచెం ఆటోమేటిక్ చూస్తున్నాను. అట్‌లీస్ట్ సెమీ ఆటోమేటిక్. అంటే సిటీలో డ్రైవ్ చేయాలి అంటే ఇబ్బంది కదండీ మాన్యువల్. అవునండి, మీరు ఉండేది హైదరాబాదా? ఆ! అదే అండి. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ లైక్ హైదరాబాద్ కూడా వెళ్ళొస్తుంటాను. ఏమన్నా పిలిస్తే ఇంక హైదరాబాద్ వచ్చేయాలి కదా!
లేదండి. ఒకటి మీకు ఏఎంటీతో ప్రాబ్లం ఏంటంటే హుండా ఏఎంటీస్ బాగుంటాయండి. ఆటోమేటిక్స్ బాగుంటుంది. కియా కూడా బాగుంటుంది. బట్ కియాలోనే మీకు ఆటోమేటిక్ కావాలంటే మీరు హైయర్ వేరియంట్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఫ్రంట్లో అండ్ హుండైలో కూడా మీకు వెన్యూ 13 lakhs పెడితే కానీ మీకు ఆటోమేటిక్ రాదు ప్రస్తుతానికి. హుండై వెన్యూ కొత్తది. ఓ హెచ్ఎక్స్ 5 వస్తుంది కదా. HX5 నుంచి వస్తుంది. 13 lakhs పెట్టాలి మీరు యాక్చువల్గా ఆటోమేటిక్కి. ఆ, అన్ని కూడా 13.5 చెప్తున్నారండి. మేము వెళ్ళాము అవును. 2 days బ్యాక్. 13.5 మినిమం చెప్ 13.5. 13.5 అంటే వాళ్ళు మీ కార్ యాక్సరీస్ అవి ఇవి యాడ్ చేసి చెప్తారు. మీరు బేర్ మినిమం తీసుకుంటే 13.05 ఎంతకో వస్తుంది మీకు. బట్ వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని యాడ్ చేస్తారు, ప్రైస్ అవి ఇవి యాడ్ చేసి 13.5 పట్టుకెళ్తారు. ఆ, టాటా నెక్సాన్ మహీంద్రాలో పోల్చుకుంటే ఆటోమేటిక్ మీకు ఎక్స్పీరియన్స్ బెటర్ ఇన్ 3XO. అండ్ టాటా నెక్సాన్లో డీసీఏ ఉంది, అది బాగానే ఉంటుంది. కానీ కానీ డీసీఏ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీకు. బడ్జెట్ అరౌండ్ 13 మిగిలిన షోరూమ్స్ లో అయితే ఎంతో కొంత తగ్గిస్తున్నారండి. లైక్ రాజమండ్రి షోరూమ్ లో అయితే టాటా వాడు మేము లాస్ట్ మంత్ 1,00,000 కార్లు అమ్మేసాం, కొన్నా కొనకపోయినా మాకు లెక్కలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అదేముండదని అలాగే అంటారు, తర్వాత తగ్గిస్తారు. మీరు కొటేషన్ మీరు వెళ్ళండి షోరూమ్కి వెళ్ళి ఆహా, మాట్లాడి. షోరూమ్కి వెళ్తేనేనండి అక్కడ కొటేషన్ ఇస్తున్నప్పుడే ఒక పాయింట్ దాకా వచ్చాడు. అంటే పెద్ద తగ్గించలేదు, 15,000 ఎంతో తీసాడు, ఇన్సూరెన్స్ మీద 5, నార్మల్ డిస్కౌంట్ 10. మీరు ఏ మోడల్ అడిగారు? ప్యూర్ ప్లస్ అండి. ప్యూర్ ప్లస్ ప్యూర్ ప్లస్. ఓకే, ప్యూర్ ప్లస్ ఏఎంటి అంటే మనకి సెకండ్ మోడల్ కదా. ప్యూర్ ప్లస్ ఏఎంటి అడిగితే, సో వాడు అంటాం ఇంతకు మించి అయితే తగ్గించమండి, ఇది ఫ్రీ రన్నింగ్ ఉంది, వెళ్ళిపోతుంది కారు. సో లాస్ట్ మంత్ 1,00,000 కార్లు అమ్మేసాం ఓవరాల్గా, ఈ ఆ, మంత్ కూడా అలాగే ఉంది అంటున్నాడు. అది ఓకేలేండి. అంటే షోరూమ్కి వేరీ అవుతూ ఉంటుంది అండ్ కొన్నిసార్లు. ఇంకొకటి ఏంటంటే అండి, లైక్ ఇప్పుడు మనం జనరల్గా చూసుకుంటే, ఇప్పుడు హైదరాబాద్లో చందానగర్ కొటేషన్స్ అని పెడుతున్నారు. అసలు ఉమ్. ఆటలకి ఆంధ్ర ఆటలకి సంబంధం ఉండలేదు. ఫ్రీ ఇన్సూరెన్స్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. అరౌండ్ 75,000 50,000 ప్లస్ తేడా కనిపిస్తుంది. యాక్చువల్గా చందానగర్ది మ్యాటర్ వేరండి. అంటే మనము స్టార్టింగ్లోని కమ్యూనిటీ స్టార్ట్ అయినప్పుడు దసరా టైంలోని గ్రూప్గా ఏర్పడి నెగోషియేట్ చేశారు. అది నెగోషియేట్ చేసి పట్టుకొచ్చిన డీల్ అనమాట. అది అది ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది ఆ నెగోషియేట్ పట్టుకొచ్చిన డీల్ అది ఇప్పటికీ కూడా కార్మామా కమ్యూనిటీకి ఇస్తున్నారు. ఓకే. ఆ, కానీ అది వేరే సినారియో. అన్ని కేసెస్లో అలా దొరకట్లేదు. బట్ కొంతమంది హైదరాబాద్లో చందానగర్ కొటేషన్స్ కానీ చందానగర్ డీల్ చూపించి వేరే ప్లేస్లో కూడా తీసుకుంటున్నారు ఫ్రీ ఓకే. ఇన్సూరెన్స్. సో ఇక్కడ మీరు రాజమండ్రి అని మీరు చూసుకున్నారు కాబట్టి రాజమండ్రిలో ఉన్న షోరూమ్స్ వరకు మీరు నెగోషియేట్ చేయగలుగుతారు. వాళ్ళు ఇవ్వమంటే మనం ఏం చేయలేం కదా వాళ్ళు. అది- కాకపోతే మనం ఏం చేయాలంటే ఆ కొటేషన్ పట్టుకొని వేరే ఇంకా ఎక్స్ట్రా షోరూమ్ ఇంకేదైనా ఉంటే దానికి వెళ్ళడం అడగడం అలా ట్రై చేయాలి. అంటే మీరు రాజమండ్రి నుంచే తీసుకోవాలి అన్న మైండ్ సెట్లో ఉన్నప్పుడు. అలా ఏం లేదండి. ఇప్పుడు నాకు బెస్ట్ ప్రైజ్ వస్తే విత్ ఇన్ ఆంధ్ర ఎక్కడైనా తీసుకుంటా ఓకే. విత్ ఇన్ ఆంధ్ర అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళకండి. నేనే సజెస్ట్ చేస్తానంటే మీరు కార్ తీసుకునేది 100 కిలోమీటర్ రేడియస్లో తీసుకోండి. ఉమ్. అంటే ఇక్కడ చుట్టుపక్కల అంటే భీమవరం, లైక్ ఏదైనా అంటే ఏదైనా అవనివ్వండి. నేనేమంటానంటే మీరు 100 కిలోమీటర్ డయామీటర్లో తీసుకోండి. ఎందుకంటానంటే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే స్టార్టింగ్లో ఓకే. అది వాడే చేస్తాడు. బయటోడికి ఇస్తే బయట వేరే షోరూమ్ ఇస్తే వాడు పట్టించుకోడు. ఓకే. అంటే ఇనిషియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఓకే అండి. కార్ కొన్నాక అంతా సాఫీగా వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండదు. ఓకే. ఇనిషియల్ ఛాలెంజ్ వస్తే ఇట్ విల్ బి ఛాలెంజ్ అండి. అది దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఇంతకీ 11 lakhs లో ఏది బాగుంటది అంటారు? ఏఎంటి కానీ. ఏఎంటీ 11 lakhs మీకు యూ హ్యావ్ టు కాంప్రమైజ్. యూ డోంట్ గెట్ ద బెస్ట్ ఏఎంటీ. ఓకే. చెప్పాను కదా మీకు నెక్సాన్ మీకు దొరుకుతుంది ప్రైస్ వైజ్. అంటే మనకి నెక్సాన్ దొరుకుతుంది ప్రైస్ వైజ్ మీకు. కానీ మిగతా ఇష్యూస్ ఉంటాయి మీకు నెక్సాన్లో. 3XO అయినా అంతే. 3XO మీరు ఆల్రెడీ చెప్పారు మీకు అది నచ్చట్లేదని చెప్పేసి. అదే అండి, మైలేజ్ అస్సలు రావట్లేదు అంటున్నారు. మైలేజ్ ఏఎంటీలో తక్కువే వస్తుందండి. ఏఎంటీలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే. ఇప్పుడు ఏది బాగుంటది ఏఎంటీలో అంటారు? మైలేజ్ కావాలంటే మీరు మారుతి కార్స్కి వెళ్ళాలి. మారుతి కార్స్ లో ఏఎంటీస్ అంటే వాటిలో గ్రౌండ్ క్లియరెన్స్ వీటిలోని అదే లేదు, అంటున్నా. బ్రేజాకి వెళ్ళిపోవాలి. మీరు బడ్జెట్ పెంచుకోవాలి. ఏఎంటీ ఏదైనా సరే బడ్జెట్ పెంచాలి. మీకు మైలేజ్ కూడా తక్కువ వస్తుంది. దట్ యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ అంతే. అంటే సిటీలో ఎంత వస్తుంది అంటారా, హైవేలో ఎంత వస్తుంది? సిటీలో 10 వస్తుందండి అప్రాక్సిమేట్. ఓకే. హైవేలో. హైవేలో హైవేలో 14 15 ప్లస్. ఇంకెళ్తే డ్రైవింగ్ స్టైల్ బట్టి కూడా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు అరౌండ్ పోనీ ఒక 12.5 అలా వెళ్తే కూడా ఏమీ లేవంటారా?
మీరు అదే అన్నా కదా, ఏఎంటీకి మైలేజ్కి ముడి పెట్టకండి, రెండింటికి అదే అండి. ఓకే ఓకే, మైలేజ్ సంగతి వదిలేయండి, నాకు కొంచెం ప్రాపర్ కార్ కావాలి. ప్రాపర్ ఏఎంటీ హుండై బాగుంటుంది, హుండై బాగుంటుంది. ఆ, హుండై వెన్యూ చూడండి ఒకసారి మీరు, బడ్జెట్ పెట్టగలిగితే. ఓకే, అది టర్బో కదండి, టర్బో ఇంజిన్. టర్బో టర్బో ఇప్పుడు మనకి పాత కార్ దొరికితే తీసుకోవచ్చు అంటారా హోండాలో? అది వెన్యూ పాత మోడల్ ఉంది కదా, అవి తీసుకోవచ్చు, తగ్గించి. తీసుకోవచ్చు, మీకు నచ్చితే తీసుకోవచ్చు. అంటే ఈ కొత్తది 13 దాకా అయినా అయిపోతుంది కదా, పాతవి ఏమన్నా 11.5 అలా ఏమన్నా పాత వస్తాయి? తక్కువ దొరకవచ్చు, ఆఫర్లో ఇస్తున్నారు, మీరు చెక్ చేయండి ఒకసారి. ఓకే. సో వీరేంద్ర గారు, వీల్ కమ్ టు యూ బ్యాక్ ఒకసారి. ఐ ఐ జస్ట్ వాంట్ టు మిగతా వాళ్ళని కూడా కవర్ చేద్దాము. యా యా, షూర్ అండి, ఆ, షూర్. అంటే ఇప్పుడు ఆ, చాలా ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ మెనీ పీపుల్ జాయినింగ్ ఇన్ at 10 o'clock.